అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చెత్త పనులతో వైసీపీ కథ ముగింపేనా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు చేయని విధంగా ఒక వైసీపీకి మాత్రమే ఎందుకు చేస్తుందనాలి? వాళ్ళు చేస్తున్న పనులు అలా ఉన్నాయి కాబట్టి. ఇందులో ప్రధానంగా ఎంత చెత్త ఐడియాలు చెత్త రాజకీయాలు జరుగుతున్నాయి అని అంటే, నిజంగా వైసీపీ అంటే అభిమానం ఇచ్చే కార్యకర్తలు కూడా కాస్త కోస్త విలువలు ఉన్నవాళ్ళు ఏంటి వీళ్ళ ఆలోచన అనే పరిస్థితికి వస్తుంది. ఇంతకీ ఏంటది అని అంటే, ఇదిగోండి, తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇదిగో పవిత్రమైన మచ్చపై మచ్చ వేయడమే కాకుండా ఇదిగోండి ఈ నీచ రాజకీయం ఏంటో తెలుసా? తిరుమలలో మద్యం సీసాలు పెట్టించి పథకం ప్రకారం ప్రచారం. కుట్రలో జగన్, బొమ్మనల అనుచరుడు, జగన్ అనుచరులు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు. ఇదిగోండి ఈ మద్యం బాటిళ్ళు చెప్తా, దీని కథ అంతా ఏంటో. ఇదిగోండి, నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, కారు, ల్యాప్టాప్లు అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇంకోటి ఉంది, పోస్ట్ చూపిస్తాను మీకు, 2-3 పోస్టులు. ఇప్పుడు వీళ్ళ అఫీషియల్ పేజీలోనే ఇవి ఏ రకంగా చేస్తే ఇది కూడా చూడండి. సాక్షి మీడియా, వైఎస్ఆర్సీపీ కాన్స్పిరసీ, ఇదిగో మద్యం బాటిల్లో వైసీపీ వర్కరు, వీళ్ళందరూ ఎవరెవరో మీకు తెలియజేస్తా. తిరుమల ఇదిగో ఎవరంటారు అరెస్ట్ చేశారు, మద్యం బాటిల్లో కోట రెడ్ హ్యాండెడ్. ఇదిగోండి కాట్ ఆన్ సీసీటీవీ, ఫేక్ స్కాండల్ సెటప్, లిక్కర్ బాటిల్స్ ప్లాన్డ్, వైఎస్ఆర్సీపీ ఆపరేటివ్. ఇదిగోండి పోలీస్ ఫర్ జగన్స్ మ్యాలీషియస్ ప్లాన్ టు డీఫేమ్ తిరుమల. ఇది ఎంత కాడికి తిరుమల పైన విష ప్రచారాలు చెయ్యాలి, కూటమి ప్రభుత్వాన్ని నాశనం చెయ్యాలి, వాళ్ళ క్రెడిబిలిటీ అనేది ప్రజల్లో ఉండకుండా దెబ్బతినాలి. ఇదే వాళ్ళ యొక్క ఎజెండా. అంతేగాని వాళ్ళ మీద నమ్మకం రావాలి అనేది ఉండదు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ కుట్రలన్నీ కూడా పోలీసులు భగ్నం చేయటం కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది సామాన్యులు వెలుగులోకి తీసుకురావడం కావచ్చు, ఇంకొన్ని విషయాలను జర్నలిస్టులు బయట పెడతాం కావచ్చు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక వైసీపీ రాజకీయంగా వాళ్ళకి అసలు ఏం ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదో సరదాగా టైంపాస్ చేస్తున్నారా అనే ఉద్దేశం కలుగుతూ ఉంది. ఇంతకీ ఈ కుట్రలో భాగం ఏంటి అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తా. ఇదేంటి అంటే, ఇదిగోండి చూడండి, వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి ముందస్తు కుట్రలో భాగంగా తిరుపతి నుంచి ఖాళీ మద్యం సీసాలు తీసుకువెళ్ళి, చూడండి ఎంత పని పెట్టుకుని వెళ్ళారో, తిరుపతి నుంచి ఖాళీ మద్యం సీసాలు తీసుకెళ్ళి తిరుమల బాలాజీ కాలనీ ప్రాంతంలోని కౌస్తుభం అతిథి గృహం కాంపౌండ్ వాల్ బయట చెట్ల పొదల వద్ద పడేశారు. ఈ నెల 4వ తేదీన తిరుమలకు వెళ్ళి మద్యం సీసాల సమాచారాన్ని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అనేటువంటి నవీన్కు చెప్పారు. నవీన్ ఆ విషయాన్ని సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణకు తెలియజేయగా, అతను సాక్షి ఫోటోగ్రాఫర్ అయిన గిరి, ప్రసాద్, ముఖేష్లను అక్కడికి పంపి వారి ద్వారా వీడియోలు తీయించారు. ఆ దృశ్యాల్ని సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో వైరల్ చేసి టీటీడీపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో ప్రధాన నిందితుడైన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి, రెండో నిందితుడైన సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణను అరెస్టు చేసి పోలీసులు వారి నుంచి 2 ఫోన్లు, స్విఫ్ట్ డిజైర్ కారు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. మూడో నిందితుడు నవీన్ పరారీలో ఉన్నారు. మోహన్ కృష్ణ ఉద్దేశపూర్వకంగా తన మొబైల్ దాచిపెట్టి ఫోన్ పోయిందని చెబుతూ పోలీసుల దర్యాప్తునకు సహకరించలేదు. ఈ ప్రవర్తన అతని నేరస్పృహను స్పష్టం చేస్తుంది. సీసీ కెమెరాల ఫుటేజ్, వాహనాల రాకపోకలు, ఫాస్టాగ్ డేటాను విశ్లేషించి ఈ కుట్రను బయటపెట్టాం. టీటీడీ పవిత్రతకు భంగం కలిగించేలా అధికారిక నిర్ధారణ లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ కుట్ర వెనక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాం. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, ఈ మోహన్ కృష్ణ అనే వ్యక్తి చేశాడు. అతనికి ఏమొస్తుంది? అతను వైసీపీ సానుభూతి పరుడేనండి. అతను చేశాడు, ఏమొస్తుంది అతనికి? అతనేమైనా రాజకీయంగా ఒక ఎమ్మెల్యేనో ఎంపీగానో యాస్పిరెంట్గా ఉండాలి అని కలలుగంటున్నాడా? టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడా? లేదే. అసలు అతని పేరు ఎవరికి తెలియదే. లేదు, వైసీపీ సాక్షి మీడియా కావచ్చు వాళ్ళకి ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు
అది ఎలా చేయాలి ఏంటి అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు మద్యం బాటిల్ పడితే మద్యం బాటిల్ తీయడానికి వస్తారా? సో ఎంత పక్కా ప్లానింగ్తో చేశారు, మొత్తం దొరికిపోలా. ఇప్పుడు ఏమైంది? వైసీపీ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? స్వామివారితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లా. ఏంటి, ఆల్రెడీ మొన్న జరిగిన తంతులు చూస్తూనే ఉండారుగా, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. చివరికి ఇప్పుడు నాలుగుకి బ్రెయిన్కి కనెక్షన్ కట్ అయిపోయినట్లుగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే అర్థం పర్థం లేకుండా. అంతా దైవ సంకల్పమే, ఏమీ లేదు. ఇక ఇప్పుడు చివరికి వైసీపీ కార్యకర్తలు మొత్తాన్ని అస్సాం తీసుకెళ్ళిపోయేటట్టు ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఏదైనా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరపున తప్పులు కానీ ఎటువంటి ఇది కానీ జరగట్లేదని అంటారా? పొరపాట్లు చేయట్లేదంటారా? వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళు వాటిని పట్టుకోరు. వేరు వేరే వాటిని ఏదేదో ప్రయత్నించి ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ మ్యాటరు, ఏదైతే కాంప్లికేట్ చేయొచ్చో, ప్రజలు ఎక్కడ టచ్ చేస్తే వాళ్ళకి బాగా దెబ్బ తగులుతుందో అని భావించి వాటిని టచ్ చేస్తున్నారు. సున్నితమైన అంశాలు, కులాలు, మతాలు, దైవం, భక్తి, ఇలాంటి వాటిపైన మనం టార్గెట్ చేస్తే నిజంగా అందులో తప్పులు ఉంటే వాటిని లేవనెత్తండి. అప్పుడు మీరు అనుకుంటున్న టార్గెట్ రీచ్ అవ్వచ్చు. లేని దాన్ని కల్పించి కథలాలు సృష్టిస్తే ఏమవుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అధఃపాతాళమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు తొక్కేశారు అధఃపాతాళం. ఇది సరిపోదు, ఇంకా కావాలంటే ఇంకా దీనికోసం ప్రత్యేకంగా తీయాలేమో. ఇంకా ఈ సెల్ఫ్ పాతాళం. మామూలుగా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో బోర్లు వేస్తారు చూసారా, కొన్ని ప్రాంతాల్లో 50 అడుగులు పడుద్ది, కొన్ని ప్రాంతాల్లో 500 అడుగులు పెట్టినా కానీ రాదు. అంత లోపలికి వెళ్ళాలి నీటి కోసం అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు పాతాళం ఇంకా సరిపోదని ఇంకొంచెం లోతుగా వెళ్తున్నట్టుంది. సో ఈ రకంగా చేసి స్వామివారిని అప్రతిష్ట పాలు చేయాలి, తద్వారా కూటమి ప్రభుత్వం అబాసు పాలు అయిపోవాలి, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తీసుకురావాలి. స్వామివారి పైన ఎందుకు టార్గెట్ చేశారు? ఆల్రెడీ వీళ్ళ టార్గెట్లో గతంలోనే ఉంది కదా, వీళ్ళు అధికారంలో ఉండగా. ఏది? నెయ్యి లాంటి పదార్థం, రసాయనాలతో తయారు చేసిన నెయ్యి. ఆ రకంగా చేసేసి అసలు దాంట్లో పాలు లేవు, వెన్న లేదు, నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇట్లాంటి సైంటిస్టులు అందరూ ఉంటారు వాళ్ళకి. సో వీళ్ళ క్రియేటివిటీకి మామూలు క్రియేటివిటీ కాదు, అంత మంచి క్రియేటర్స్ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఖాళీ బాటిల్ క్యారీ చేసి కారులో తీసుకెళ్ళి సంచుల్లో అక్కడ తీసుకెళ్ళి పడేయాలి. పడేసిన తర్వాత మరలా దాన్ని మనం అలరలర చేయాలి. అలరలర చేసేసి ఇదిగో అక్కడ స్వామివారి దగ్గర అపచారాలు జరిగిపోతున్నాయి, కూటమి ప్రభుత్వం ఇదేనా పాలన? ఇందులో ప్రధానంగా ఎందుకని టీటీడీ చైర్మన్గా ఉన్నది ఎవరు? బిఆర్ నాయుడు గారు. సో టీవీ5 చైర్మన్ ఆయన. సో ఆ మీడియా మీద ఉన్న అక్కసు కావచ్చు, ఆయన మీద వ్యక్తిగతంగా ఉన్న ద్వేషం కావచ్చు, ఇటు ఒకే దెబ్బకు 2 పిట్టల్లాగా 2 విధాలా పని అయిపోతూ ఉంటుంది అని నేను చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు వ్యక్తులను టార్గెట్ చేసి స్వామివారికి ద్రోహం చేస్తున్నారు. అది పార్టీల, కూటమి ప్రభుత్వాన్న, లేదా కూటమిలో ఉన్న 3 పార్టీలనా, లేదా టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడునా కాదు. మీరు చేస్తున్న అప్రతిష్ట పాలు స్వామివారిని చేస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకోండి. దాని వలన పుట్టగతులు ఉండవు. ఏ వ్యక్తి అయినా సరే, నేను ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని అన్నట్లే, ఈ పార్టీ ఆ పార్టీ, ఏ ఒక్కరికైనా సరే స్వామివారితో ఆటలాడితే వాళ్ళ జీవితం అంతా కూడా అంధకారమయం. ఇక మామూలు అంధకారం కాదు, ఇక లైఫ్ లాంగ్గా ఇక అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మనం ఎట్లాంటి పనికిమాలిన పనులు కాకుండా ప్రజల కోసం ఏదైనా మంచిగా గట్టిగా పోరాడే పనులు చేద్దామని చెప్పేసి అనుకుంటే ఏమైనా సరే ఆ పార్టీ అలా అన్న మనుగడ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అలా కాదు అనుకోండి, ఇదిగో ఇక నేను చెప్పాను కదా, అధపాతాళం కూడా కాదు, మళ్ళీ దీనికోసం కొత్త పాతాళాన్ని సృష్టించాలేమో అటువంటి పాత్ర. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఏది మీకు ఫైనల్ టచ్ ఒకటి ఇస్తాను. జులై సినిమా చూశారు కదా, బ్రహ్మానందం ఉంటాడు, రాయప్రసాద్ అంటాడు, వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే దొంగతనం చేసి ఇట్టే దొరికిపోతాడంటాం. అలా వైసీపీ ఎన్నిట్లో దొరికిపోయిందో, ఏ విషయం తీసుకున్నా కానీ ప్రతి దాంట్లో అలా చేయటం ఇలా బుక్ అయిపోవడం, అలా చేయటం ఇలా బుక్ అయిపోవడం. చివరికి ఇప్పుడు 4వ తేదీన ఆ ప్రకారంగా చేసి ఇది ఎట్ట జరిగింది అట్ట జరిగిందని చెప్పి చేశారు. మొత్తం కలిపి ఇదిగో ఈ రకమైన పరిస్థితికి వచ్చేసింది. సో వాళ్ళు ఇప్పుడు ఎవరెవరో ఎట్ట ఉన్నారంటే ఇదిగో ఇది పరిస్థితి. అశేషాలు ఆడబడేసి ఇదిగో వాళ్ళు అక్కడ ఏమేం చేశారు, ఏమి ఎలాగబెట్టారు, అన్నీ జగన్మోహన్ రెడ్డి గారితో బ్రహ్మాండంగా ఫోటోలు దిగినాయి, అన్నీ బయటకు వచ్చినాయి. సో ఇప్పటికైనా మరి ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల నాయకులు ఏం చేయగలుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు
చివరికి ఇటువంటి కుచితమైన బుద్ధితో ఈ దురాలోచనలు చేసి మొత్తానికి ఆ పార్టీ కథ ముగించేసేద్దామని చెప్పేసి భావిస్తున్నారా, ఏమనుకుంటున్నారో అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.